అల్లుడు ఏం చెప్తుండు? కాళ్ళు కాలిన పిల్లల కాటు ఇటు తిరుగుతుండు. ఏందల్లుడు ఎండిపోయిన పిల్లం కోసం ఎదురు చూస్తున్నట్టు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఏం లేదు మా పిల్లలు వస్తారు కదా, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. అయినా పిల్లం కోసం ఎదురు చూసేందుకు నాకు పెళ్ళయిందా? నాకు పిల్లనిచ్చేందుకు నీకు బిడ్డ ఉందా? అల్లుడు మాటలు బాగా నేర్చినావు. ఎంతైనా మినమామ పోలికే కదా. ఏందిరా బాగా కొరుతున్నావు? బియ్యం వచ్చిన ఫీల్ అవుతున్నావు. వచ్చేది పెళ్లి సూపులకే కదా. ఇదేమన్నా మొదటి పెళ్లి సూపులా? ఇది వరకు 10 వచ్చినాయి, ఒకటన్నా అయిందా? ఏమో అమ్మా, ఈ సంబంధం ఓకే అవుతుందో ఏమో చూద్దాం. ఏమైందో ఏమో. మహేష్ అంత తెల్లగున్నా, అల్లు అర్జున్ అంత 6 ఉన్నా, ప్రభాస్ అంత 8 ఉన్నా మీ అక్క మెచ్చలేదు. ఇప్పుడు నేను మెచ్చదో లేదు. అమ్మా మన ప్రయత్నం మనం చేద్దామే. అక్కకి ఎవరితో రాకుందో. నాన్నగారు, నేను అల్లుండేది ఈ ఇంటికే కావచ్చు. వేరే శేఖర్గా ఇదివరకు 20 సంబంధాలు చూసినావు. ఏ ఇంటికైనా ఇదే మాట్లాడుతున్నావు. ఇదివరకు ఒక్క సంబంధం అయినా కుదిరినా? ఇదివరకు ఒక్క పిల్లనైనా మెచ్చిందారా? ఏ ఇంటికన్నా అల్లుడు అయినావురా? అందుకే నాన్నగారు నిన్ను నా ఎంబర్ రావద్దన్నది. ఏమో ఈ పిల్ల మెచ్చుద్దేమో, ఈ ఇంటికి అల్లుండి అయితేనేమో. నేను వాళ్ళకి తెలుసు దేవుడు ఎవరికి ఎక్కడ రాసి పెట్టిండో. ఏమోరా, నీ నమ్మకం నీది. ఏమైందిరా? పిల్ల మెచ్చదని అర్థమైందా? పోదా మరి ఇంటికి? అదేం లేదు నాన్నగారు, నేను ఎవరిని? పెళ్లి కొడుకుని. ఈ పెళ్లి సూపులకు నేనే హీరో. ఇప్పుడు నీకేం కావాలరా? నేను నడిచేటప్పుడు సప్పులే సరిలేదు. నాకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ కావాలి నాకు. అరే ఇంకేదో బ్యాక్గ్రౌండ్. ఏమైందిరా? కాకి రెట్టేసింది. నేను పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? నీ బిల్డప్ కి కాకి రెట్టేసింది. అటువై కడుక్కపో. ఏం చేసినావురా? నాన్నగారు ఇప్పుడు కడుక్కుంటే అందరికీ తెలుస్తుంది. అదే పూసుకుని అనుకోండి ఎవరికి తెలియదు. పైగా ఫెయిర్ అండ్ లెవెల్ లెక్క ఉంటుంది, మంచిగా ఉంటుంది. రండి రండి, అయ్యో శానిటైజర్తో చేతులు అడుక్కొని లోపలికి రండి. ఇంటికి వచ్చిన వాళ్ళకు కాళ్ళకు నీళ్ళు ఇస్తారు కానీ ఇదేంది మీరు శానిటైజర్ ఇస్తారు? వెనకట కాలంలో మట్టి రోడ్లు, ఎటుపోయిన కాలు నడకనే పోయేటోళ్ళు. కాలికి దుమ్మంటుంది కాబట్టి కాళ్ళకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు మట్టి రోడ్లు లేవు, నడిచే ఓపిక లేదు. అందుకే కాళ్ళకు నీళ్ళ కన్నా చేతులకు క్రిములు పోవడానికి శానిటైజర్. నమస్కారం. అందరు మంచిగా ఉన్నారా? వాళ్ళు మీకు తెలుసా? తెలియదు. ఎందుకు? అందరూ మంచిగా ఉన్నారని అడిగినావు కదా. అదే మాట వరుస కన్నా. మాట వరుస నిజంగా అడిగారా? అయ్యో అది కాదు, ప్రయాణం మంచిగా సాగిందా? మంచిగా వచ్చిన కాబట్టి ఇక్కడ కాచాం, లేకపోతే ఏదో హాస్పిటల్ ఉండేటోళ్ళం. ఇల్లేంది అంత వెరైటీగా ఉన్నారు? సరే నేను అమ్మాయిని తీసుకొస్తా. అరే నువ్వెందుకు మాట్లాడుతున్నావురా? అగో నేను ప్రేమ ఉన్నప్పుడు మాట్లాడద్దా? అరే నీకు డైలాగులు లేవు, నువ్వు సప్పుడే కూర్చో. అరే నిన్ను ఎందుకు తీసుకొచ్చినవరా నువ్వు? నాన్నగారు అది దాము తీసుకుపోమన్నాడు. మళ్ళీ దామగాడెవర్రా? ఇంకో ఫ్రెండ్లే. నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? ఇదేంటి అమ్మాయి మాస్క్ పెట్టుకొని కూర్చుంది? కరోనా పోయేదాకా మాస్క్ తీయనని ఒట్టు పెట్టు. మరి అన్నం ఎట్లా తింటది? అన్నం తినంగా తీస్తుంది. ఒట్లా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఓహో, ఇంత నువ్వు పిల్లకి ఏమవుతావు? అమ్మాయి మేనమామను. వీళ్ళ నాన్న దుబాయ్ పోయిండు. సుజాత పెళ్లి కొడుకు నచ్చిండా? ఎర్రగా బుర్రగా మంచిగానే ఉన్నాడు. ఈయనే పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కొడుకు తండ్రి. ఈడు పెళ్లి కొడుకు. అయ్యో ఏమనుకోకుండా ఇద్దరు అన్నదమ్ములు తిరుగున్నారు అట్లా అనుకున్నాను. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసి, అందుకే. కానీ మీ ఇద్దరు కలర్ కాంబినేషన్ కలవట్లేదుగా. అదా అంతా వాళ్ళ అమ్మ పోలిక.
ఇంతకీ అమ్మాయికి మావ నచ్చిందా అడుగురి. అరే ఈసారి కూడా ఈ అమ్మాయి మెచ్చేది. ఈ అమ్మాయి ఖచ్చితంగా మెచ్చుతుంది. ఛాలెంజ్ ఛాలెంజ్ బీరు బీరు. ఓకే అయితే నేను తాగిపిస్తా, ఓకే కాకుంటే నువ్వు తాగిపి. సుజాత, నీకు అబ్బాయి నచ్చిండా? మధ్యలో కూర్చున్నాడు, మంచిగా చూసి చెప్పు, అర్థమైందా? అమ్మా నాకు ఆ పిల్లగా నచ్చిండే. ఏమైందిరా? నీళ్ళు తాగిపోరు ఒకరు పోయి. అది మావానికి సరం తప్పింది. ఎందుకు పడ్డదో నాకు తెలియదేంటి. మీకు మా అమ్మాయి నచ్చిందా? మూతికున్న ముసుగు తీస్తే చెప్తా నచ్చిందో లేదో. సుజాత, పెళ్లి పిల్లగాడు ముఖం చూస్తాడట, ఒకసారి ముసుగుది. ఏరా అమ్మాయి ముఖం కనిపించిందారా? అమ్మ తోడు నాన్నగారు ముఖం కనబడితే నీ చెప్పు తీసుకొని ఏందాన్ని ఇది ఇట్లాంటి ముఖం కనబడుతుందా? మరి విచిత్రం కాకపోతే నువ్వు. నేను చెప్పు తాగు. చూడు సుజాత, నన్ను నమ్మమ్మ, మాస్క్ దిగి ఏం కాదు. నేను దియ్యా. చూడండి అంటే నేను అర్థమైతే చెప్తా. చూడమ్మా సుజాత, మాను ముఖం చూస్తే కరోనా కాదు, కరోనా తాత అయినా వారిపోవాల్సిందే. ఒక్కసారి ఉత్తుతానే అన్న. అరే నోర్మి, నోట్లకు ఈగల్లో అన్నీ దూరుతాయి. అమ్మాయికి ఏమన్నా పాటలు పాడడం వచ్చారా? సుజాత, ఒక పాట నాట వాడు పిల్లగానోళ్ళు వింటారట. అరే అమ్మాయి ఖచ్చితంగా భక్తి పాట పాడుతుందిరా. ఏంది అంకుల్ నువ్వు నీ జనరేషన్? అమ్మాయి ఖచ్చితంగా ప్రోత్సాహంగా పడుతుంది. అరే అమ్మాయి ముఖం చూడు, ఖచ్చితంగా అన్నమయ్య కీర్తన పాడుతుంది. ఏంటి అంకుల్ నువ్వు అమ్మాయి ముఖం మంచిగా చూడు. అమ్మాయి ముఖం చూస్తే దేతాడు పోచమ్మ కూడా మొదలు పెట్టేటట్టున్నది. అవును, మీరు ఇద్దరు వెనకకు పోయి ముచ్చట పెడతారు. ఓకే ఎందుకు? ఇద్దరు బీర్ ఛాలెంజ్ పెట్టుకుంటాం. బీరు బీరా? మేము అందరం కలిసే రోజు బీర్ తాగుతాం. నువ్వు నోరు మీరా, నీకు డైలాగ్ లేవని చెప్తే కదా. ఏం లేదు, మేము అందరం కలిసే బిజినెస్ చేస్తామని అంటుండు. అయినా మా కూడా ఎందుకు కానీ నువ్వు పాట పాడమ్మా. చేతులెత్తి మొక్కుతా, చెయ్యి చెయ్యి కలపకురా, కాలు కూడా బొక్కుతా, అడుగు బయట పెట్టకురా, ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. చేతులెత్తి మొక్కుతా, చెయ్యి చెయ్యి కలపకురా, కాలు కూడా బొక్కుతా, అడుగు బయట పెట్టకురా, ఉన్న కాడే ఉండరా, గంజి దాగి వండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. బాబు, పాట నచ్చిందా? పాట నచ్చిందా? ఏ టైంలో ఏ పాట పాడాలో ఆ పాట పాడింది. పాట నచ్చింది, పాట పాడిన పాప కూడా నచ్చింది. శేఖర్ లేచి కూర్చో. అయ్యో అమ్మాయికి అబ్బాయి నచ్చింది, అబ్బాయికి అమ్మాయి నచ్చింది. ఇక పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. అమ్మాయికి ఆ పెళ్లికి 5 లక్షలు మొత్తం అని అనుకున్నాం, కానీ మీ ఓని ముఖం చూస్తే 2 లక్షలే ఎక్కువ అనిపిస్తాయి. బంగారం రేటే, ఇనుము రేటు అంతే. శేఖర్గా నీకు నచ్చిందారా? నాకు ఓకే నాన్నగారు. బావ నిన్ను మాట మాటకు నాన్నగారు నాన్నగారు అంటుండే ఎందుకు? ఓహో అదా, కర్రగా ఉన్నాడని కాన్వెంట్ లో చదివిపించిన, అందుకే గిట్ట తయారైంది. సుజాత, చాయ్ తీసుకురాపో. ఏంది ఇది? ముచ్చాలకు ఎట్టినట్టు పెట్టిర్రు. ఈ అవమానం నేను భరించలేను. నేను పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా. ఏరా, ఆకలితో ఉన్నోనికి ఆపాకు కూడా అమృతంలా ఉంటుంది. పొద్దుగాల నుంచి సాయ లేక నాలిక అంతా గుంజుకపోతాంది. నువ్వు తాకు, మేము తాగుతాం. అరే మీరు కూడా తాగుర్రా. అరే తాగురా. తక్కువ ఎదవల్లారా.
అయ్యో అల్లుడు అదేం లేదు, కరోనా కదా అందుకే కింద పెట్టింది. పెళ్ళి ఎట్లా చేద్దాం, ఎంతమందిని వెళ్దాం, అది కూడా మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఏంది బా తాగేసి గట్లా చూస్తున్నావు? కొంపచేసి చల్లారిన సాయి తాగుతావు ఏంది? తాగుతావా ఏందా? ఏంది అల్లుడు చల్లటి ఛాయ్ తాగినావు? నీకు కావాలంటే వేడి ఛాయ్ తెప్పిత్తు కదా నేను. కకృతి వెదవ, చాయ్ ఎందుకన్నాడు, చల్లటి చాయ్ తాగిండు. ఇలా మాట్లాడకపోవడానికి ఏముంది మా ఇంటికన్నా పెళ్ళి, మా కుటుంబం మీ కుటుంబం, మా తరపున ఇద్దరు పెద్ద మనుషులు, మీ తరపున ఇద్దరు పెద్ద మనుషులు, అంతే. 5 కిలోల బియ్యం వేద్దాం, 2 కోళ్ళు కోద్దాం, అందరు కలిసి హాయిగా తిందాం, పెళ్లి చేద్దాం. ఏంది పెళ్ళి అంటే ఇదా? పెళ్ళి అంటే ఎట్లుండాలి? ఫంక్షన్ హాల్లో భారీ డెకరేషన్ల మధ్య మీ తరపున 500 మంది, మా తరపున 500 మంది, ఎల్ఈడి లైట్లు, బ్యాండు, ఫోటోలు, వీడియోలు, పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు లైవ్ చూడడానికి, మా మేకలు కోసి మటన్ అండి, చికెన్ కోసి ఫ్రై చేసి, కూరగాయలు 5 రకాల వెరైటీలు, పక్కన అప్పడాలు, జిలేబీలు, బాలుసలు, అంతా తిన్నాక అరగడానికి ఐస్ క్రీము. రాత్రి డీజే పెట్టి ఊరేగింపుకు తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ అంతా పీకల్లాక తాగి కింద పడి పాముల లెక్క డ్యాన్స్ చేస్తే దానికి నాగిన పేరు పెట్టి నీ కాయలు దాకా కారులో కూర్చుంటే తెల్లారిదాకా ఇంటికి పోతే అప్పుడు కదా పెళ్ళి అనేది. ఏంది అందరు గట్ల చూస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు బా? ఇదేమన్నా కలియుగం అనుకున్నావా, కంప్యూటర్ యుగం అనుకున్నావా, కరోనా యుగం? అరే బామ్మర్ది, ఏ యుగం అయితే ఏంది? కలియుగమైనా, కంప్యూటర్ యుగమైనా, కరోనా యుగమైనా స్టార్ట్ అయ్యేది కాతోనే కదా. కాతో స్టార్ట్ అవుతుంది కదా అని కాలు పెట్టినావు అనుకో, కరోనా కాటేస్తుంది, నువ్వు పోయి కాట్లే నువ్వు ఆగు బాబు. అరే శేఖర్, నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా వినరా. నువ్వు కోరినట్టు లగ్గం చేస్తే గాంధీ హాస్పిటల్లో గవర్నమెంట్ బెడ్ మీద పక్కన సెలైన్ పెట్టుకొని ఒంటరిగా ఏడ్చుకుంటూ కూర్చుంటావు. అదే మేం కోరినట్టు నువ్వు లగ్గం చేసుకున్నట్టయితే మన ఇంటి కాడ అత్తగారు పెట్టిన బెడ్ మీద పక్కకు పండ్లు పెట్టుకొని భార్యతోటి హాయిగా నవ్వుకుంటుంటావు. నీకేది కావాలో నువ్వే నిర్ణయించుకో. నాన్నగారు నాకు పూర్తిగా అర్థమైంది, మీకు నచ్చినట్లే చేయుర్రి. ఇంకేది సంబంధం కుదిరింది కదా, రేపు ఎల్లుండో ముహూర్తం పెట్టుకుందాం. సరే మేము వెళ్ళొస్తాం. ఇంకేందమ్మా అక్క, మంచి పెళ్లి గురించి నాకు 2 మంచి డ్రెస్సులు కొనివ్వు. కొట్ట బిడ్డ హాయ్ ఫ్రెండ్స్, మేము చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన మనపల్లె కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని ఆదరించండి. గంట కొట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొట్టండి.